నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియజేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆగస్టు నెలలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రోహిణి, ఆ తర్వాత చూసినట్లయితే మృగశిర నక్షత్రం ప్రథమ ద్వితీయ. చాలా చక్కగైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి వీళ్ళకి. ఎందువల్ల అంటే కనుక వృషభ రాశిలోనే గురువు గారి సంచారం. అయితే కుజుడితో కూడి ఉండడం వలన కొంచెం స్పీడప్ అవుతాడు. వీళ్ళందరూ కూడా ఈ రాశిలో ఉన్నవాళ్ళు స్పీడ్గా ముందుకు వెళ్ళాలి, దూసుకుపోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం గురించి అసలు దిగులు వలదు. మంచి పరిస్థితిలో ఆరోగ్యం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క బుధ శుక్రులు 4th హౌస్లో ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ఏమిటంటే కనుక ఆలోచనలు చాలా బాగుంటాయి. కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ తొందరపాటు ఆలోచనల వలన కూడా వీళ్ళకి ఏంటంటే కనుక కుజుడు ఉండడం వల్ల ఆ తొందరపాటు ఆలోచనతో చికాకులు కూడా వీళ్ళు కోరి తెచ్చుకుంటూ ఉంటారు. అందువల్ల ఇతరులకు సలహాలు చెప్పడం కానీ, ఎవరైనా వివాదాలు పడుతుంటే వెళ్ళి మధ్యలో దూరడం కానీ, ఇలాంటివి చేయకుండా ఉండడం పరస్పరం చాలా మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొడుతుంది. లేదా వాటిల్లో చిక్కుల్లో పడేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే అమ్మ, ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చమ్మా ఆర్థికంగా చూసుకున్నట్లయితే? అంటే వ్యాపారస్తులకి శ్రమ పెడుతున్నాము, ఇంకా లాభాలు రావాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ శ్రమయేవ జయతే, తప్పనిసరిగా జయం కలుగుతుంది. అయితే ఏంటంటే గురుబలం కూడా తోడైన మూలన అన్ని విధాలా బాగుంది. సౌఖ్యాల విషయంలో కానీ ఈ యొక్క గురుబలంలో కానీ కొంచెం బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో తెలియకుండానే అంటే వీళ్ళు ఆలోచన తీరికి తగినటువంటి అవకాశాలు రాక, లేకపోతే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు రావడం లేదు. అప్పుడు అంతటా ప్రపంచం అంతటా కూడా డిస్కౌంట్లు అనేవి ఎక్కువైపోయినాయి కదా. అందువల్ల వ్యాపారంలో ఇంకా మనం ఏం చేయాలి అంటే వస్తు నాణ్యత పెంచుకుంటే తప్పనిసరిగా మీ మీద ఉన్న నమ్మకంతో వ్యక్తులు వస్తారు. డెఫినెట్గా మీ నాణ్యత గల వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారంలో మీరు రాణిస్తారు. దానికైతే తిరుగులేదు. అయితే ప్రయత్నపూర్వకంగా కొంచెం ఆలస్యంగా పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అందువల్ల నేను ఎంత ప్రయత్నం చేశాను, చిన్న ప్రయత్నంలోనే వాళ్ళకి ఆ పని అయిపోయింది, నా పని ఎందుకు అవ్వటం లేదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే కోర్టు వ్యవహారాలు కాయండొచ్చు, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో 1కి 4 సార్లు తిరిగితే కానీ అవ్వట్లేదు అనే ఆలోచన మీరు చేస్తూ ఉంటారు. కానీ దానికి కారణం కూడా చిన్నగా ఉంది. ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడేది కూడా మీరే. అంటే ఎలాంటి విషయాల జాగ్రత్తగా ఉండాలమ్మా? అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, తర్వాత ఏంటంటే ఏదైనా కొనుగోళ్ళు అమ్మకాలు, భూములు అవి కొనేసి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి విషయాల్లో కానీ, పాతిళ్ళు కొనడంలో కానీ కొంచెం చూసుకుని చేస్తూ ఉండండి. ఎందుకంటే కనుక కొన్ని అవి మనకి పనికిరావు ఎందుకు అని వాళ్ళు తీసేస్తున్నారనుకోండి, మీరు మధ్యలో వెళ్ళారనుకోండి, దానికి సంబంధించినటువంటి నెగిటివ్ కూడా వీళ్ళు చూడటానికి అది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆ నెగిటివ్స్ మీకు కూడా రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి కొంచెం అలాంటి విషయాల్లో.
అదేవిధంగా మనకి వృత్తి ఉద్యోగాలు విషయంలో చూసినట్లయితే కనుక కొంచెము అంకిత భావంతోటే చేయాలి. అంటే వీళ్ళు మెచ్చుకోవట్లేదు, వాళ్ళు మెచ్చుకోవట్లేదు, మెప్పుకోలకి తర్వాత మీరు ఆలోచిద్దురు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్తవ్యం దైవమాన్నికం అన్నట్లుగా మీరు అంకిత భావంతో మీరు ఉంటే మీ వృత్తి ఉద్యోగాల్లో డెఫినెట్గా మీకు గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఒకంతా అంటే ఏమిటంటే కనుక గుడ్ న్యూస్ ఏమిటంటే వివాహాది శుభకార్యాలు కుదిరిపోతాయి. పెళ్ళిళ్ళు కూడా మీరు చేయగలుగుతారు ఈ శ్రావణ మాసంలోనే. అందువలన మీకు అది జయం కింద లెక్క. ఏంటంటే ఇప్పుడు ఎన్ని చికాకులు చిన్న చిన్నవి అవి ఇవి పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లి చేయగలుగుతున్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ కోరికలు నెరవేరుతున్నాయి. మీరు అనుకున్న సంబంధం మీ కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చేసుకుంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అది అందువల్ల ఆర్థికంగా కూడా మీకు అన్ని విధాలా కూడా కలిసే వస్తుంది. కానీ ఏ విధంగానే ఇబ్బందులు సామాన్యంగా అయితే నడుస్తుంది, కలిసే వస్తుంది. కానీ కొంచెం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయంటారా? అంటే ఏంటంటే కనుక మనకి కొన్ని అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే కనుక వీళ్ళకి మానసికమైనటువంటి చికాకులు ఉంటాయి. శారీరకంగా ఏమీ అనారోగ్యాలు లేవు, మానసికంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కోపం వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. మరి అది కూడా అనారోగ్యమే కదా, అలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకని చంద్రమా మనస్సు జాత, చంద్రుడింట్లో రవి ఉన్నాడు. 16వ తారీఖు వరకు కొంచెం అటు ఇటుగానే ఉంటుంది చికాకులు. ఆ తర్వాత అంతా సస్యశ్యామలమే, ఏం పర్వాలేదు. అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఆలోచించడమే కాకుండా మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క కుటుంబంలోని చర్చించి ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతి విద్యార్థులందరూ ఎలా ఉంటుందంటే వాళ్ళు గోల్ రీచ్ అవ్వాలనే తపనలో ఉంటారు. కొన్ని విషయంలో ఫస్ట్ ఛాన్స్లో వీళ్ళకి అనుకున్న సీట్లు రాక రెండవ ఛాన్స్లో వచ్చే అవకాశం ఉంది. మీరు నిరాశ పడకండి, రాలేదు అనుకోకండి. తప్పనిసరిగా రెండోసారి కౌంటింగ్ చేసి వాళ్ళు తప్పనిసరిగా మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చినట్లుగా సీట్లు ఇస్తారు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. డోంట్ వరీ, బీ హ్యాపీగానే ఉంటారు మీరు. అందువల్ల ఆ విషయంలో ఏ విధంగానే చేసుకోకండి. ఎవరితోటి కూడా వాగ్వివాదాలు చెయ్యకండి. ఎందుకంటే నోరు ఉంది కదా అని మనం గబుక్కున మాట అనేస్తే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని సామెత ఉంది కాబట్టి లౌక్యంగా ఉండండి. అమ్మ వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటమ్మా? అసలు ఆగస్టు నెలలో ఏం చేసుకుంటాం? ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే కనుక మనకి అమ్మవారైనటువంటి శ్రీ వరలక్ష్మీదేవిని వీళ్ళు పూజించడం, శ్రీ వరలక్ష్మీదేవికి సంబంధించినటువంటి 4 శుక్రవారాలు కూడా వీలైనంత వరకు కూడా వరలక్ష్మి పూజ చేసుకోవడం. ఈవినింగ్ టైంలో దీపారాధన తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసుకొని ఆ దీపారాధన వెలుగులో మీరు కూర్చొని ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, దారిద్ర్య ధ్వంసినే నమః, సంసార దుఃఖ శేఖరాయ నమః అని మీరు కనీసం 5 మంత్రాలన్నా చదువుకోండి. చదువుకొని అమ్మవారికి ఇంత బెల్లం ముక్కలు నైవేద్యం పెట్టండి, చాలు. అమ్మవారు మీ నిండా సౌభాగ్యం ఇస్తుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఈ యొక్క శ్రావణ మాసపు శుభాకాంక్షలు చెబుతూ జాతకాలు కానీ జాతకాల పొంతన కానీ ఏమైనా సరే ముహూర్తాలు పెట్టాలన్నా సి-సెక్షన్ దగ్గర నుంచి ఎన్ని శుభకార్యాలకి ముహూర్తాలు నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అన్ని వర్ణాలు హిందువులు అయితే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి సంబంధాల కోసం మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.